పులివెందుల్లో బైపోల్వార్ 2027లో పోలవరం పూర్తి రైతే రాజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. రాజధాని నిర్మాణం కోసం 81,317 కోట్ల పనుల్ని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ టెండర్స్ పిలిచింది. అమరావతిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గాను నేడు 500 మీటర్ల నిర్మాణం పూర్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే విధంగా వరదల సమయంలో సైతం డీవాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు జరుపుతున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ఉద్రిక్తలు హైటెన్షన్ మధ్య జరిగిన పోలింగ్ ముగిసింది. వైసీపీ కార్యకర్తల ఆందోళన అరెస్టులతో పలుచోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్న ఓటర్స్ కు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతుంది. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కూటమి సర్కార్ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో అన్నారు. వైసీపీకి ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కడతారని తెలిసే ఈ ప్రభుత్వం వణికిపోతుందని విమర్శించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రులు సైతం పులివెందుల్లో ఉండడం అందుకు నిదర్శనమన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించడంతో ఆమె కూడా అందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్పై కూర్చుని రైతులకు మద్దతు తెలిపారు. అనిత అన్నదాత సుఖీభావ పథకం గురించి రైతులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలులో రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు వర్మను విచారిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత రామలింగం రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 3 సార్లు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తిరుపతి జిల్లా గూడూరు పోలీసులపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. గూడూరులో రౌడీయిజం, గంజాయి దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. బనిగి సాహిబ్పేటలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలీసులపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొదట 2 ప్రసవాల కోసం 6 నెలలు పూర్తి జీతంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేసింది. అలాగే ఆశా వర్కర్గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు అధికారులు. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతన్న కళ్లలో సంతోషం నింపామని ఎమ్మెల్యే సుందరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి నుంచి కొత్త చెరువు వరకు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న వీరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి 20,000 అందజేస్తున్నామని తెలిపారు. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.